చాలా రోజుల తర్వాత నేను గోరింటాకు పెట్టుకున్నాను. కాత్యాయని పూజ బాగా చేస్తాను నేను, మ్యారేజ్ అవ్వాలని, నాకు నా సోల్మేట్కి మంచి ఎనర్జీ లెవెల్స్ రావాలని. ఈసారి ఏంటంటే కాత్యాయని పూజతో పాటు కామాక్షి అమ్మవారి పూజ కూడా చేయగలిగాను. కామాక్షి అమ్మవారు నాకు వరం ఇచ్చింది, మీ ఇంటి వేప చెట్టుకి నేను పవర్ ఇస్తున్నాను నీకు చర్మ రోగాలు తగ్గడాకని. అయితే పెళ్ళయి వైవాహిక జీవితంలో ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది అన్నారు. సో నాకు నా సోల్మేట్కి తొందరగా మ్యారేజ్ అవ్వాలి, వైవాహిక జీవితం రావాలని ఈ గోరింటాకుతో ఈ పూజలు చేస్తున్నాను. అలాగే కాదు, ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి పుణ్యస్త్రీ యోగం వస్తుంది. పుణ్యస్త్రీగా చచ్చిపోవడం అనేది చాలా గొప్ప యోగం అంటారు కదా. సో దానికోసం అనమాట ఈ పూజలన్నీ. వాళ్ళ షష్ఠి శనివారం కలిసి వచ్చింది, అందుకని షష్ఠీదేవి పూజకు గాను ఇలా గోరింటాకు పెట్టుకోగలిగాను. చూడండి, సో మనం మనసు పెట్టి పూజ చేస్తే తప్పకుండా ఏ భగవంతుడైనా ఇస్తాడు. అయితే మనం ధర్మార్థ కామ మోక్షాల కోసం పూజలు చేయాలి. లైఫ్ పార్ట్నర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.